మిడ్‌నైట్ 12:30 ఏఎంకంతా మనీ దమ్ బిర్యానీ హోటల్‌కి రీచ్ అయ్యాను. నేను హోటల్‌కి రీచ్ అయ్యే లోపలే బిర్యానీ మేకింగ్ స్టార్ట్ చేసేశారు. ప్రతి సండే 1000 పీపుల్‌కి సరిపడే బిర్యానీని కుక్ చేస్తారంట. మనీ దమ్ బిర్యానీ హస్కోటల్లో చాలా ఫేమస్ హోటల్. 1992లో స్టార్ట్ చేశారు దీన్ని. బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ అంతా ఎగ్జాక్ట్లీ 2:15 ఏఎంకంతా కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 2:30 ఏఎంకంతా బిర్యానీ సర్వింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ 1:30 ఏఎం నుంచే టోకన్ల కోసం జనాలు క్యూ లైన్లో నిలబడున్నారు. 2:30 ఏఎంకంతా వందల మంది జనాలు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వందల మందిలో నేను ఒక్కనిగా నిల్చుకొని టోకన్ తీసుకున్నాను. మటన్ బిర్యానీ కాస్ట్ 290 రూపీస్. ఇంత చిన్న ప్లేట్లో పెట్టించారు. రైతా మాత్రమే ఇచ్చారు, షేర్వా ఇవ్వలేదు. ఇంక టేస్ట్ విషయానికి వస్తే ఈ మటన్ బిర్యానీ టేస్ట్ నాకైతే నచ్చింది. ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఓవరాల్గా టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది. బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయాను. నిద్రలేసిన వెంటనే 6:30కి అంతా ఎంటీఆర్కి వెళ్ళాను. 6:30కి ఎంతమంది జనాలు వస్తారని నేను అనుకోలేదు. ఫుల్గా రష్ ఉన్నారు. నాకు సీట్ దొరికేదాకా వెయిట్ చేశాను. సీట్ దొరికిన తర్వాత మెనూ చూసి ఎంటీఆర్ స్పెషల్ మసాలా దోశని ఆర్డర్ చేశాను. దోశ చాలా క్రిస్పీగా ఉన్నింది. ఊరికే అంటే విరిగిపోయింది. మసాలా దోశతో పాటు సాంబార్, చట్నీ, నెయ్యి ఇచ్చారు. దోశ ఎంత అద్భుతంగా ఉన్నిందంటే జీవితంలో ఆ టేస్ట్ని నేను మర్చిపోలేను. దాని తర్వాత 2.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి విద్యార్థి భవన్కి వెళ్ళాను. విద్యార్థి భవన్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్ ఇన్ ద బెంగళూరు విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1943. విద్యార్థి భవన్లో దోశ సర్వింగ్ స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ నేను స్పెషల్ మసాలా దోశ తిన్నాను. ఒక్క మసాలా దోశ కాస్ట్ వచ్చేసి 84 రూపీస్. ఈ హోటల్లో నేను వింటేజ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యాను. దాని తర్వాత బ్రాహ్మిన్స్ కాఫీ బార్కి వెళ్ళాను. బ్రాహ్మిన్స్ కాఫీ బార్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్ ఇన్ ద బెంగళూరు విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1965. ఈ హోటల్ చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న రష్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇడ్లీ, 1 వడ తిన్నాను. టోటల్ కాస్ట్ వచ్చేసి 78 రూపీస్ పడింది. ఇంకా టేస్ట్ వచ్చేసి నార్మల్గానే ఉండింది. దాని తర్వాత అక్కడి నుంచి 6.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సెంట్రల్ టిఫిన్ రూమ్ ఆల్సో నోన్ యాజ్ సిటీఆర్కి వెళ్ళాను. సిటీఆర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్ ఇన్ ద బెంగళూరు విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది 1952. ఈ ఐకానిక్ రెస్టారెంట్లో మోస్ట్ ఫేమస్ డిష్ వచ్చేసి బెన్నె దోశ. బెన్నె అంటే తెలుగులో వెన్న. సో లిటరల్లీ ఇట్స్ వెన్న దోశ. కరకరలాడుతున్న దోశ పైన ఎక్కువ వెన్నేసి మధ్యలో మసాలా పెట్టి చాలా అద్భుతంగా చేశారు. ఎంటీఆర్ దోశ తర్వాత నాకు ఈ దోశ బాగా నచ్చింది. అక్కడే కాఫీ తాగేసి వీణా స్టోర్కి వెళ్ళాను. వీణా స్టోర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్ ఇన్ ద బెంగళూరు విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 1977. ఇప్పుడు దాకా ఎక్కువ మసాలా దోశ, ఇడ్లీ, సాంబార్, వడ తిన్నానని చెప్పి స్వీట్గా కేసరి బాత్ ఆర్డర్ చేశాను. దాని తర్వాత లంచ్కి హలీం అనే రెస్టారెంట్కి వెళ్ళాను. హలీం అనే అంటే తెలుగులో గ్రామీణ ఇల్లు అనే అర్థం వస్తుంది. యాజ్ ద నేమ్ సేస్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ బెంగళూరు ఫర్ ఇట్స్ అథెంటిక్, రస్టిక్ అండ్ విలేజ్ స్టైల్ అంబియన్స్ అండ్ డెలీషియస్ అఫెక్టబుల్ ఫుడ్ ఇన్ కర్ణాటక స్టైల్. అంబియన్స్ కూడా విలేజ్ అట్మాస్ఫియర్ ఫీల్ వచ్చింది. ఇక్కడ 350 రూపీస్కి ట్రెడిషనల్ కర్ణాటక స్టైల్ లంచ్ పెడతారు అన్లిమిటెడ్గా. ఇక్కడ 20+ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ అన్లిమిటెడే. ఎన్నిసార్లు అయినా పెట్టించుకొని తినొచ్చు. ఈ ట్రెడిషనల్ ఫుడ్ అన్లిమిటెడ్ టైమ్స్ పెట్టించుకొని తింటున్నప్పుడు నాకు ఒక మ్యారేజ్కి వెళ్ళి మ్యారేజ్ ఫుడ్, పెళ్లి భోజనం తిన్నట్టే ఉంది నాకైతే. ఇక్కడ టోటల్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ మిస్ అయిందని చెప్పేసి పక్కనే ఒక 10 కిలోమీటర్స్లో ఉన్న శివాజీ మిలిటరీ హోటల్కి వెళ్ళాను. శివాజీ మిలిటరీ హోటల్ వచ్చేసి 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. రెస్టారెంట్లోకి ఎంట్రీ అవుతానే మనకు వెయిటింగ్ లాంజ్ కనిపిస్తుంది. వెయిటింగ్ లాంజ్ అంతా నిండిపోయింది. రెస్టారెంట్ టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. నేను ఒక 25 మినిట్స్ వెయిటింగ్ లాంజ్లో కూర్చొని ఒక టేబుల్ ఖాళీ అయితే పోయి కూర్చున్నాను. సింగిల్గా వచ్చాను కాబట్టి సరిపోయింది. ఇంకెవరితో వచ్చుంటే మినిమం ఇంకొక 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చుంటుందేమో. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇక్కడ డొన్నే బిర్యానీ స్టైల్లా అనిపించింది నాకైతే. టేస్ట్ మాత్రం బాగుంది. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. 280 రూపీస్కి వర్త్ కాదనిపించింది. కానీ ఇట్స్ వింటేజ్ హోటల్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళినట్టు అనిపించింది. దాని తర్వాత స్నాక్స్ కోసం ఎగ్జాక్ట్లీ 3 PM అంతా హరి సూపర్ శాండ్విచ్ షాప్కి వెళ్ళాను. అక్కడ హరి స్పెషల్ శాండ్విచ్ని ఆర్డర్ చేశాను. కాస్ట్ 50 రూపీస్ పడింది. టేస్ట్ మీడియంగా ఉన్నింది. నాకైతే ఓకే అనిపించింది. అక్కడ శాండ్విచ్ తినేసిన తర్వాత పక్కనే 10 కిలోమీటర్స్ తర్వాత ఉన్న పూజా బేకరీకి వెళ్ళి బ్లూబెర్రీ బన్ తిన్నాను. ఈ బ్లూబెర్రీ బన్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పడింది. ఈ బన్ను బెంగళూరులోనే చాలా ఫేమస్. మన ముందే ఫ్రెష్గా పీసులుగా కట్ చేసిస్తారు. బన్ను లోపల ఎక్కువ క్రీమ్ పెట్టలేదు కానీ బన్ను బయట ఎక్కువ క్రీమ్ పెట్టి కొన్ని బ్లూబెర్రీస్ యాడ్ చేస్తున్నారు బయట. ఈ బన్ను టేస్ట్ ఎంత అద్భుతంగా ఉన్నిందంటే నోట్లో పెట్టుకుంటేనే నాకు స్వర్గం అనిపించింది నిజంగానే. ఈ బన్ను 90కి ఎంతో వర్త్. దాని తర్వాత పక్కనే 9 కిలోమీటర్స్ తర్వాత ఉన్న ఓజీ వారియర్ బేకరీకి వెళ్ళి కోకోనట్ బన్ తిన్నాను.
ఈ ఓజీ వారియర్ బేకరీ అనేది 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బేకరీ ఇన్ ద బెంగళూరు. బన్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దాని తర్వాత పక్కనే 9.5 కిలోమీటర్స్ తర్వాత ఉన్న థామ్స్ బేకరీకి వెళ్ళాను. చాక్లెట్ చీజ్ కేక్ ఆర్డర్ చేశాను. కాస్ట్ 90 రూపీస్ పడింది. టేస్ట్ ఓకే అనిపించింది. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో చీజ్ కేక్ తినడం. టేస్ట్ కొత్తగా ఉన్నా నాకైతే పెద్దగా నచ్చలేదు. దాని తర్వాత అక్కడి నుంచి 8.5 కిలోమీటర్స్ పక్కన ఉన్న వివిపురం ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాను. ఫస్ట్గా 50 రూపీస్కి పావు బాజీ తిన్నాను. నాకు టేస్ట్ అయితే వెరీ నార్మల్గా అనిపించింది. పెద్ద ఏమీ అనిపించలేదు. పావు బాజీ తినేసి ఈ స్ట్రీట్లో ఇంకేమేమి ఉన్నాయో చూడడానికి వెళ్ళాను. ఏదో పెద్ద స్ట్రీటు, చాలా దూరం, ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. రెండు పక్కల ఫుల్గా ఫుడ్ స్టాల్సే ఉంటాయి. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్కే సపరేట్ స్ట్రీట్ ఉండి ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ ఏమన్నా తక్కువ ఉంటాయేమో అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ప్రైజెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఒక గోబీ మంచూరియా వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. నార్మల్గా అయితే 40 to 50 రూపీసే ఉంటుంది. దాని తర్వాత కర్ణాటక ట్రెడిషనల్ కోడి బలే తిన్నాను. ప్లేట్ 30 రూపీస్ తీసుకున్నారు. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ డిష్ని ట్రై చేయడం. గట్టిగా బీప్ పిండితో చేసినట్టు అనిపించింది నాకైతే. దాని తర్వాత డిఫరెంట్ దోశలు వేస్తూ ఉంటే చూశాను. దాని తర్వాత దూద్ పీనే తిన్నాను. సేమియాల్లో బాదం పాలు పోసిచ్చారు. ఎంత అద్భుతంగా ఉన్నిందంటే టేస్ట్ నా జీవితంలో మర్చిపోలే. మళ్ళీ అదే కాకుండా దానిపైన ఒక గెడ్డ మేగడేసి ఇచ్చారు. అదైతే అద్భుతమైన టేస్ట్ ఉన్నింది. నాకైతే ఇది మళ్ళీ తినాలని ఉంది. నేను ఎప్పుడైనా అటు సైడ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తింటాను. దాని తర్వాత ఒక ప్లేట్ బటన్ ఇడ్లీ తిన్నాను. దాని తర్వాత అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రసూల్ మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్స్ హోల్సేల్ అమ్ముతున్నారు. రసూల్ మార్కెట్ అంటేనే ముస్లిం మార్కెట్. ఇక్కడ చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్, రోటీ, తలకాయ కూర, బ్రెయిన్ ఫ్రై అన్నీ ఒకే దగ్గర అమ్ముతున్నారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఈ మార్కెట్ ఒక ఫీస్ట్ లాగా కనిపిస్తుంది. దాని తర్వాత డిన్నర్ కోసం అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చర్చ్ స్ట్రీట్లోని ఎంపైర్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఎంపైర్ రెస్టారెంట్ కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద బెంగళూరు, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. హోటల్ అంబియన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంపైర్ రెస్టారెంట్లో సిగ్నేచర్ డిష్ పెప్పర్ చికెన్ అంట. అందుకనే పెప్పర్ చికెన్ని ట్రై చేశాను. కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ పడింది. ఇంకా టేస్ట్ వచ్చేసి ఎంత అద్భుతంగా ఉన్నింది. నాకైతే ఇప్పటికి కూడా ఆ టేస్ట్ ఇంకా గుర్తుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా నేను ఇంట్లో ఒకసారి ట్రై చేస్తాను చేయడానికి. పెప్పర్ చికెన్తో పాటు బటన్ పరోటా కూడా తినేసి నా డిన్నర్ని కంప్లీట్ చేశాను. ఇవన్నీ రెస్టారెంట్స్ కవర్ చేయడానికి 1 డేలో 125 కిలోమీటర్స్ తిరిగాను.